ఈ విగ్రహం ఇప్పుడే మనకు రీసెంట్ గా 2 days 3 days బ్యాక్ ముందు అయితే వచ్చేసాడంట. చేతికి అయితే వస్తుంది. ఇంకా తడిగా జస్ట్ ఇప్పుడే మనకు అచ్చి అయితే వేసారనమాట. ఇంకా నెక్స్ట్ అచ్చి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇదే మోడలే మినీ బాలాపూర్ గణేష్ అనుకోండి. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య నలబోతుల. ఈరోజు అయితే మనం ధర్నాన షెడ్ లో ఉన్నాం. ప్లీజ్ బొమ్మలు చూసేదానికన్నా మనం 82K ఫాలోవర్స్ అయితే అయిపోయినారు, అంటే 82K సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయినారు. ఇయర్ అయినా ఆల్మోస్ట్ మనకు 2 years 3rd year అవుతుంది మనకి యూట్యూబ్ రన్ చేయబట్టి. ప్లీజ్ ఈ ఇయర్ అయినా మనకు 1,00,000 మంది ఫాలోవర్స్ సబ్స్క్రైబ్ అయిపోతే మనకు సిల్వర్ ప్లే బటన్ తెచ్చుకుందాము. సో కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం లేకుండా ఈరోజు ధర్నాన షెడ్లో అయితే ఉందన్నమాట. ధర్నాన షెడ్ లో ఆల్మోస్ట్ విగ్రహాలన్నీ ఫినిషింగ్ అయిపోయినాయి. హైయెస్ట్ ఫీట్ వచ్చేసి మనకు 16 feet అయితే అవైలబుల్ ఉంది. లోయెస్ట్ ఫీట్ 7.5 అలా ఉందన్నమాట. సో ఇంకా ఆలస్యం లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాము. మోడల్స్ అయితే ఒక్కొక్కటి సూపర్ గా అయితే ఉన్నాయి. ఇంకా ఆలస్యం లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే చూసేద్దాం. ప్రతి ఒక్క విగ్రహం డీటెయిల్ అయితే చూపించేస్తాను పదండి. ఇదనమాట మనకు ప్రస్తుతానికి ధర్నాన షెడ్, అన్న షెడ్ బయట కూడా మనకు బోర్డు వేశారు. 1 అడుగు నుంచి 16 అడుగుల వరకు విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి. ఇది వచ్చేసి మనకు ఎగ్జాక్ట్ లొకేషన్ ఈ సంవత్సరం కొత్త ప్లేస్ లో అయితే పెట్టాడనమాట. మనకు లొకేషన్ కూడా క్లియర్ గా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. మనకి ఇది సినియాబ్ అనమాట. సినియాబ్ నుంచి పక్కన మోడంపల్లి, అంటే అటు సైడ్కి వెళ్ళిపోతే బైపాస్ లోకి వెళ్ళిపోతారు. ఈ రూట్ లో బైపాస్ ఇటు సైడ్ రావాలంటే సినియాబ్ నుంచి ఇట్లా ఊర్లోకి వెళ్లే రూట్ లో ఆ సినియాబ్ పక్కలోనే మోడంపల్లి సర్కిల్, మోడంపల్లి రూట్ ఉంటుంది. ఇట్లా లోపలికి వెళ్ళిపోతే ఈ మోడంపల్లి రూట్ లోనే మనకు ఆ రూట్ పక్కలోనే మనకి ఈ షెడ్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఇంకా ఆలస్యం లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే సో ఇదనమాట. ప్రస్తుతానికి అయితే మన ధర్నాన షెడ్ లోపలికి వచ్చేస్తే ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు, చాలా విగ్రహాలు అయితే మనకు వచ్చైతే అయిపోయినాయి. ఇప్పుడు దాకా నాకు 150 అబో అయితే అయిపోయినాయి అని అనుకుంటున్నా. సో ఇంకా ఆలస్యం లేకుండా లోపలికి వెళ్ళేసి ఒక్కొక్క మోడల్ క్లారిటీగా అయితే చూపిస్తాను, చూసేయండి. మనకు స్టార్టింగ్ లో ఒక విగ్రహం అయితే ఉంది. మనకు మూషిక వాహనం మనకు రథం టైప్ మనకు గాని అయితే వచ్చింది. ముందరైతే మూషికలు అయితే వచ్చారనమాట. మన గణేష్ విషయానికి వచ్చేస్తే గణేషుడు ఆల్మోస్ట్ మనకు పైకి ఒక 8 feet అయితే వస్తాడు, 7.5 8 feet అయితే వస్తాడు. చాలా మంచిగా అయితే ఉన్నాడు అనమాట. గణేషుడు 4 చేతులు అయితే వచ్చాయి. సిట్టింగ్ కూడా చాలా మంచిగా అయితే కనపడుతుంది. మనకు చోల్ దగ్గర డిజైన్ కూడా మంచిగా అయితే వచ్చింది. సో ఇది ఒక విగ్రహం అయితే అవైలబుల్ ఉంది. తర్వాత వచ్చేసి మనకు చిన్న విగ్రహము, ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 6.5 7 feet అయితే వస్తుంది ఈజీగా. అటు సైడ్ ఇటు సైడ్ నంది వచ్చేసి మనకు గణేషుడు అయితే ఉన్నాడు అనమాట. పైన మనకు శివుడు అయితే వచ్చాడు. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 7 feet అయితే ఈజీగా అయితే వస్తుంది, 6.5 7 feet. సో తర్వాత వచ్చేసి మనకు అన్న ఏంటంటే ఈ సంవత్సరం ప్రతి ఒక్క మోడల్ మనకు షెడ్లోకి ఎంటర్ అయితేనే డిస్ప్లే అయితే పెట్టాడనమాట. మనకు లోపలికి వెళ్ళకోకుండా మనకు స్టార్టింగ్లోనే ప్రతి ఒక్క మోడల్ కనపడేలాగా మనకు విగ్రహాలు అయితే పెట్టాడనమాట. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే కనబడుతుంది. మనకు ఇటు సైడ్ వచ్చేసి మనకు కృష్ణుడు అనమాట. ఇటు సైడ్ వచ్చేసి మనకు పాములు పడగ అయితే ఎత్తినాయనమాట. గణేషుని కూడా తొండం కూడా డిఫరెంట్ గా అయితే ఉందన్నమాట. చూసారు కదా, కొత్తగా అయితే ఉంది. అంటే ఎక్కువ వంపు లేకుండా, ఎక్కువ రౌండ్ లేకుండా, జస్ట్ అలా వంపు చిన్నగా అయితే, చిన్న తొండము చాలా మంచిగా అయితే కనిపిస్తుంది స్ట్రైట్ గా. సో మనకి సిట్టింగ్ వచ్చేసి కింద శంఖం ఉంది. గణేషునికి వచ్చేసి 4 చేతులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇదొక విగ్రహం కూడా మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది. తర్వాత వచ్చేసి మనకు ఇదొక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. దీంతో కూడా మనకు కృష్ణుడు అయితే వచ్చాడు అనమాట. ఇటు సైడ్ కృష్ణుడు అండ్ అలాగనే అటు సైడ్ మనకు సింహం అయితే వచ్చిందనమాట. సో ఇదొక విగ్రహం కూడా మనకు అన్న దగ్గర అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 9 to 10 feet వరకు అయితే వస్తుంది. సింగిల్ గణేషుడు అయితే చాలా వెడల్పుగా చాలా మంచిగా అయితే కనబడుతున్నాడు. బ్యాక్గ్రౌండ్ లో కిరీటం కూడా మనకు నెమల్ టైప్ అయితే వచ్చిందనమాట. అంటే నెమల్టీ అవి ఉంటాయి కదా, ఆకుల టైపు అవి అయితే వచ్చాయన్నమాట. సో ఇది ఒక బ్యాక్గ్రౌండ్ లో ఇదొక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 10 feet వరకు అయితే వస్తుంది. దాని తర్వాత వచ్చేసి మనకు చెప్పాను కదా అన్న, ఈ సంవత్సరం ఏంటంటే మనకు స్టార్టింగ్లోనే ప్రతి ఒక్క విగ్రహం డిస్ప్లే అయ్యేలాగైతే పెట్టాడనమాట. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే అన్న దగ్గర అవైలబుల్ ఉంది. మనకి పైన వచ్చేసి పాములు అయితే వచ్చాయన్నమాట. పాము పైన మనకు కిరీటం టైప్ కూడా వచ్చాయి. మనకి ఇటు సైడ్ వచ్చేసి శంఖాల టైప్ అయితే వచ్చాయి. బ్యాక్గ్రౌండ్లో కూడా మనకు డిజైన్ మంచిగా కిరీటం బ్యాక్గ్రౌండ్ అయితే మంచిగా వచ్చింది. తర్వాత అయితే మనకు గణేషుని తొండం మీద కూడా మంచిగా అయితే కనబడుతుంది. మన గణేషుడు వచ్చేసి సిట్టింగ్ వచ్చేసి మనకు ఇటు సైడ్ ఏనుగు కనబడుతుందా, ఏనుగు తొండం పైన కూడా చూసారు కదా ఎంత డిజైన్, అంటే ఒక తొండానికే చాలా తొండాలు అయితే వచ్చాయి. చాలా డిజైన్గా ఉంది అనమాట. మనకి వచ్చేసి సిట్టింగ్ వచ్చేసి కింద పాము ఇది కనపడుతుందా, ఏనుగుని పాము చుట్టేసుకొని మనకు అయితే అవైలబుల్ ఉంది. ఆ పామే మనకు పైన అయితే కనపడుతుంది. సో మనకు ఆ పాము మీద, ఏనుగు మీద గణేషుడు అయితే కూర్చొని మనకి ఈ విగ్రహం అయితే కనబడుతుంది. చెవులు కూడా చాలా మంచిగా డిజైన్గా అయితే కనబడుతున్నాయి. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 8 feet అయితే వస్తుంది, 7.5 8 feet అయితే వస్తుంది. ప్రతి ఒక్క హైట్ నా అందాజ్ అయితే చెప్తున్నాను అనమాట. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మనకు పైన శివుడు వచ్చేసి మంచిగా అయితే కనబడుతుంది. శివునికి కూడా ఆల్మోస్ట్ ఒక 5 faces అయితే వచ్చాయి టోటల్గా. చేతులు కూడా మనకు ఓయమ్మ ఇటు సైడ్ 5 ఇటు సైడ్ 5 10 చేతులు అయితే వచ్చాయన్నమాట. చాలా మంచిగా కనపడుతుంది. సూపర్గా అయితే సూపర్గా ఉంది. మనకు గణేషుడు వచ్చేస్తే మనకు ఒక పీట మీద కూర్చొని ఇటు సైడ్ మనకి ఏనుగు, ఇటు సైడ్ మనకి ఏనుగు వచ్చేసి, అటు సైడ్ ఇటు సైడ్ 2 దిండులు వచ్చేసి గణేషుడు ఒక కాలు పైకి ఒక కాలు కింద పెట్టేసుకొని అయితే కూర్చోన్నాడు అనమాట. ఈ గణేష్ కూడా చాలా మంచిగా అయితే అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 11 to 12 feet అయితే వస్తుంది. చాలా మంచిగా కనబడుతుంది గణేషుడు. సో తర్వాత వచ్చేసి మనకు స్టార్టింగ్లోనే అన్ని విగ్రహాలు అయితే డిస్ప్లే అయితే పెట్టాడనమాట. సో తర్వాత మనకు లోపలికి వెళ్ళాల్సిన అవసరంలో ఈ సంవత్సరము ప్రతి ఒక్క మోడల్ చూడాల్సిన, అంటే మనకు లోపలికి వెళ్ళి చూడాల్సిన అవసరంలో ప్రతి ఒక్కటి మనకు ముందరైతే డిస్ప్లే చేశాడనమాట.
తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మాల్ అయితే కనబడుతుంది. తర్వాత వచ్చేసి మనకు డాన్సింగ్ పొజిషన్లో గణేశుడు అయితే కనబడుతున్నాడు. అటు సైడ్ ఇటు సైడ్ మనకు మనుషులు వచ్చేసి పీక ఊపుతున్నట్టుగా అయితే మనకు కనబడుతుంది. కింద అయితే ఫ్లవర్ వచ్చింది, ఫ్లవర్ మీద గణేశుడు నిలబడుకొని డాన్సింగ్ పొజిషన్లో అయితే కనబడుతున్నాడు. చాలా మంచిగా ఉంది ఈ గణేశుడు కూడా. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే కనబడుతుంది. పైన అమ్మవారు వచ్చేసి మనకు అటు సైడ్ ఇటు సైడ్ సింహాలు వచ్చేసి చాలా బాగుంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు 8 feet అయితే వస్తుంది డాన్సింగ్ పొజిషన్లోది. ఇది వచ్చేసి మనకు 9 feet అయితే ఈజీగా రావచ్చు. పైన అమ్మవారు కూడా చాలా అంటే అటు సైడ్ 4 ఇటు సైడ్ 4 చేతులు వచ్చేసి మనకి ఇటు సైడ్ సింహం అండ్ అలాగనే అటు సైడ్ సింహం వచ్చేసి గణేశుడు అయితే సిట్టింగ్ మంచిగా అయితే ఉన్నాడు. క్లారిటీగా అయితే చూపిస్తాను నేను, అటు సైడ్ వెళ్ళి చూడండి. సో ఇదన్నమాట ప్రస్తుతానికి అయితే ఈ గణేశుడు మనకు 9 feet అయితే వస్తాడు. మనకు అటు సైడ్ ఇటు సైడ్ సింహాలు వచ్చేసి పైన అమ్మవారు అయితే వచ్చింది. అమ్మవారు కూడా చాలా మంచిగా కనబడుతుంది. హెయిర్ కానీ అమ్మవారి ఫేస్ కానీ చాలా మంచిగా అయితే కనబడుతుంది. సో ఇది ఒక మాల్ అయితే మనకు, ఈ 2 మాలలు అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి మనకు గరుడు పైన ఉండే వినాయకుడు అయితే చాలా మంచిగా ఉన్నాడు. చాలా మంది డీటెయిల్ అడిగారు నన్ను ఈ సంవత్సరము. సో ఇదొక విగ్రహం కూడా మనకు అవైలబుల్ ఉంది. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మాల్ అయితే అవైలబుల్ ఉంది. మనకు డాన్సింగ్ పొజిషన్లో గణేశుడు అయితే ఉన్నాడు అనమాట. కింద గరుడ స్వామి అయితే వచ్చాడు. గరుడ స్వామిని పాము చుట్టుకొని అయితే ఉందన్నమాట. ఆ గరుడ స్వామి పైన మనకు గణేశుడు నాట్యం ఆడుతున్నట్టుగా అయితే ఉంది. ఇటు సైడ్ వచ్చేసి మనకు మూషికుడు అలాగనే ఇటు సైడ్ వచ్చేసి మనకు ఏనుగైతే వచ్చిందనమాట. సో గణేశునికి 6 చేతులు అయితే వచ్చాయి. డాన్సింగ్ పొజిషన్లో చాలా మంచిగా ఉన్నాడు. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 12 to 13 feet అయితే రావచ్చు. ప్రతి ఒక్క నా హైట్ అందాజు అంటే నా అందాజు వరకు అయితే చెప్తున్నా. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మాల్ అయితే కనబడుతుంది. కింద అయితే మనకు నందీశ్వరుడు అయితే వచ్చాడనమాట. ఆయన పైన కూడా మనకు జ్యువెలరీ కానీ కిరీటం కానీ చాలా మంచిగా అయితే కనబడుతుంది ఆయన పైన. తర్వాత అయితే మనకు ఆయన పైన గణేశుడు సిట్టింగ్ అయితే కూర్చొని మనకు పైన అయితే శివుడు అయితే వచ్చాడు. ఇటు సైడ్ అయితే మనకు శివలింగము, తర్వాత అయితే అమ్మవారి కింద వచ్చిందనమాట. సో ఇది పైన త్రిశూలం కూడా అయితే వచ్చింది గణేశుని పైన. సో ఇది ఒక విగ్రహం కూడా మనకి అన్న దగ్గర అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 12 to 13 feet వరకు అయితే రావచ్చు. ఇది ఒక్కదానికి కింద ఫీట్ అయితే వచ్చింది అనమాట. ఐరన్ కడ్డీ అయితే వచ్చింది. సో పెద్ద విగ్రహాలకి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రతి ఒక్కదానికి ఐరన్ కడ్డీ అయితే వచ్చింది. తర్వాత వచ్చేసి మనకి ఇది ఒక మాల్ అయితే అవైలబుల్ ఉంది. అటు సైడ్ ఇటు సైడ్ నంది వచ్చేసి ఈ గణేశునికి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ హైలైట్ అనమాట. బ్యాక్గ్రౌండ్ సూపర్గా అంటే సూపర్గా ఉంది. మన చేతిలో గద వచ్చేసి వినాయకునికి ఒక సిట్టింగ్ పొజిషన్లో గణేశునికి 4 చేతులు అయితే వచ్చాయి. అటు సైడ్ ఇటు సైడ్ నంది వచ్చేసి ఈ గణేశునికి ప్రత్యేకత ఏంటంటే పైన కిరీటం అనమాట. కిరీటం దగ్గర ఎన్ని పాములు వచ్చాయి చూసారు కదా, సూపర్గా ఉంది కిరీటం అయితే. నాకు చాలా బాగా నచ్చింది, మంచిగా అయితే ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 12 to 13 feet అయితే రావచ్చు. దాని తర్వాత వచ్చేసి మనకు చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి ఈ సంవత్సరం అన్న దగ్గర. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. అటు సైడ్ మనకి ఇటు సైడ్ హంస వచ్చేసి స్వామి చేతిలో గద ఉండేసి మనకు బ్యాక్గ్రౌండ్లో అంటే రెక్కల్ టైప్ అయితే డిజైన్ అయితే వచ్చిందనమాట. బ్యాక్గ్రౌండ్లో రెక్కల్ టైప్ డిజైన్ వచ్చేసి ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 10 feet అయితే ఈజీగా వస్తుంది. సో ఇది విగ్రహం కూడా మనకి అవైలబుల్ ఉంది. మనకు కింద అంశ వచ్చేసి చేతిలో గద ఉండేసి అయితే వచ్చిందనమాట. సో తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి ఒక 11 feet వరకు అయితే వస్తుంది. మనకి ఇటు సైడ్ అయితే గద ఉంది, అటు సైడ్ అయితే సింహం అయితే వచ్చిందనమాట. సింహం గర్జిస్తున్నట్టుగా ఫేస్ కిందకి ఎట్టేసి అయితే ఉందన్నమాట. గణేశుడు అయితే స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు. మనకైతే మంచిగా అయితే కనబడుతుంది. గణేశుడు కూడా మనకు తొండం కూడా చూసారు కదా ఎంత డిజైనింగ్ అయితే కనబడుతుందో. గణేశుడు బ్యాక్గ్రౌండ్ లో కూడా మంచిగా డిజైనింగ్ అయితే కనబడుతుంది. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. చూపించాను కదా మీకు స్టార్టింగ్లో. మనకి ఇక్కడ ఏంటంటే మనకు ఇది కూడా అతికిచ్చారనమాట. ఇది చేతికి అయితే వస్తుంది, చాలా మంచిగా కనబడుతుంది. సో తర్వాత వచ్చేసి మనకు ఇందాక చెప్పాను కదా గణేష్ వెనక బ్యాక్గ్రౌండ్లో పెద్దగా కనబడుతుంది అని చెప్పేసి, ఇదే అనమాట మినీ బాలాపూర్ టైపు. మన గణేశుడు అయితే చాలా మంచిగా అయితే వచ్చాడనమాట. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 12 feet వరకు అయితే వస్తుంది. స్టేజ్లో కూర్చోబెడితే నెక్స్ట్ లెవెల్లో కనబడుతుంది. చూసారు కదా ప్రతి ఒక్కదానికి మనకు ఐరన్ కట్ అయితే ఉంది. మనకు సూపర్గా అంటే మనకు స్టేజ్లో కూర్చోబెడితే నెక్స్ట్ లెవెల్ స్టేజ్ నిండుగా అయితే ఉంటాడనమాట. ఈ గణేశుడు సూపర్గా అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్లో మన కిరీటం కానీ మనకు చెవులు కానీ ఫేస్ కానీ తొండం కానీ ఆ దండ చూసారు కదా మెల్లో ఎంత పెద్ద దండ వచ్చిందో. సో ప్రతి ఒక్కటి సూపర్గా అయితే ఉంది, చాలా ముద్దుగా అయితే ఉన్నాడు అనమాట ఈ గణేశుడు. మినీ బాలాపూర్ గణేశుడు అనుకోండి. సో ఈ గణేశ్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు 12 feet వరకు అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఇంకా మీకు ఇందాక స్టార్టింగ్లో చూపించినట్టే ఇవన్నీ విగ్రహాలు మనకి ఏవైతే మనకు స్టార్టింగ్లో డిస్ప్లే పెట్టాడో అవే విగ్రహాలు ఇవన్నీ. తర్వాత వచ్చేసి మనకి ఇది కూడా చూపించాను మీకు సింహము అండ్ అలాగనే అటు సైడ్ కృష్ణుడు వచ్చినది. మనకి ఈ అంటే ఇప్పుడు ముందు వీడియోలో ఒక 2 week బ్యాక్ పోస్ట్ చేసిన వీడియోలో ఈ విగ్రహం అయితే అప్డేట్ లేదు. ఈ విగ్రహం ఇప్పుడే మనకు రీసెంట్గా ఒక 2 days 3 days బ్యాక్ ముందు అయితే వచ్చేసాడంట. చాలా మంచిగా అయితే కనబడుతుంది. మనకి ఇటు సైడ్ అయితే మనకు హంస అయితే వచ్చింది. మనకి ఇటు సైడ్ 2 తబలాలు వచ్చేసి గణేశునికి. మనకి ఇటు సైడ్ పైన అయితే మనకు ఒక సో ఈ గణేశుడు అయితే చాలా బాగున్నాడు. కిరీటం కూడా చాలా మంచిగా అయితే కనబడుతుంది. బ్యాక్గ్రౌండ్లో డిజైన్ కూడా చూసారు కదా ఎంత క్లారిటీగా అయితే కనబడుతుందో.
సో చాలా మంచిగా వచ్చింది. కింద ఇంకా మనకి కడ్డీ అయితే అతికిలేదు, కింద కడ్డీ కూడా వస్తుంది. సో ఇది ఒక విగ్రహం కింద కడ్డీతో కలిపేసి నాకు తెలిసినంత వరకు ఒక 12 to 13 ఫీట్స్ అయితే రావచ్చు. ప్రతి ఒక్క హైట్ నేను నా అందాజు అయితే చెప్తున్నా. సో ఇది ఒక మోడల్ కూడా మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది. తర్వాత వచ్చేసి మనకు ఇప్పుడు ఈ ఇక్కడ కనబడుతుందా ఈ విగ్రహం వచ్చి అయితే మనకు రెడీ అయితే చేస్తున్నారనమాట. సో తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. తర్వాత వచ్చేసి ఇది ఒక మోడల్ అయితే ఈ రోజే మనకు అచ్చి అయితే వేస్తున్నాడు అనమాట. సో మనకైతే గణేశుడు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు. ఇంకా తడిగా జస్ట్ ఇప్పుడే మనకు అచ్చి అయితే వేసారనమాట. ఇంకా నెక్స్ట్ అచ్చి అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇదే మోడలే. మనకు గణేశుడు అయితే నెక్స్ట్ లెవెల్లో కనబడుతున్నాడు. ఫేస్ కూడా చాలా మంచిగా అయితే కనబడుతుంది. మనకి ఇటు సైడ్ బ్యాక్గ్రౌండ్ కూడా చూసారు కదా, ఒక చక్రం అయితే వచ్చింది. డిజైన్ చాలా హార్ట్స్లు అయితే వచ్చాయి. మనకి ఫేస్ కూడా గద్ద ఫేస్ లాగా ఒక ఫేస్ అయితే వచ్చింది. మనకి చాలా మంచిగా అయితే కనబడుతుంది. పైన కూడా ఏదో స్వామి అయితే వచ్చాడు, ఎగ్జాక్ట్గా అయితే తెలియదు. మనకైతే బ్యాక్గ్రౌండ్లో డిజైన్ కూడా చాలా మంచిగా అయితే కనబడుతుంది. ఇది కూడా మనకు కింద పీటతో కలిపేసి నాకు తెలిసినంత వరకు ఒక 12 to 13 ఫీట్స్ 13.5 ఫీట్స్ వరకు అయితే వస్తుంది. సో ఈ విగ్రహం కూడా చాలా మంచిగా అయితే కనబడుతుంది. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. అన్న షెడ్లో హైయెస్ట్ ఫీట్ 15.5 16 ఫీట్స్ వస్తుంది అంట ఈ విగ్రహము. బ్యాక్గ్రౌండ్లో మనకు శివుడు అయితే వచ్చాడనమాట. చాలా మంచిగా కనబడుతుంది. గణేశుడు వచ్చేసి మనకు ఇటు సైడ్ మనకు నంది అండ్ అలాగనే ఇటు సైడ్ వచ్చేసి మనకు సింహం అయితే వచ్చిందనమాట. గణేశుడు మంచిగా ముంబై స్టైల్లో స్లిమ్గా అయితే ఉన్నాడనమాట. చాలా బాగా కనబడుతుంది గణేశుని విగ్రహము. స్టేజ్లో కూర్చోబెడితే నెక్స్ట్ లెవెల్లో కనబడుతుంది ఈ విగ్రహము. తర్వాత వచ్చేసి మనకు హార్స్ అయితే ఉందన్నమాట. తర్వాత వచ్చేసి మనకు హార్స్ అయితే కనబడుతుంది. చాలా మంచిగా కనబడుతుంది. హార్స్లో వచ్చేసి మనకు ఇటు సైడ్ 3 ఇటు సైడ్ 4 టోటల్గా 7 హార్స్లు వచ్చేసి గణేశుడు అయితే స్టాండింగ్ పొజిషన్లో చాలా మంచిగా అయితే ఉన్నాడు. గణేశునికి వచ్చేసి ఇటు సైడ్ 4 చేతులు ఇటు సైడ్ 4 చేతులు 8 చేతులు వచ్చేసి మనకు పైన కూడా కిరీటం కూడా చూసారు కదా ఎంత మంచిగా అయితే కనబడుతుందో. చాలా మంచిగా కనబడుతుంది. ఇది వచ్చేసి మనకు గణేశుడు ఆల్మోస్ట్ ఒక 14 to 15 ఫీట్స్ వరకు అయితే వస్తాడంట. సో ఈ విగ్రహాలు ప్రస్తుతానికి అయితే అన్న దగ్గర ఇదే మనకు అప్డేట్. సో అదే అనమాట, మనకు చూసారు కదా అన్న దగ్గర ప్రతి ఒక్క విగ్రహం అయితే మీకు క్లియారిటీగా చూపించాను. ఇక్కడ చెప్పిన హైట్ ప్రతి ఒక్కటి నా అందాజ్ అనమాట. సో కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కలుస్తూనే ఉంటాను. బాయ్.